యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్నో సినిమాలు మనకు తెలుసు. హీరోగా తానేంటో అతడి 26 సినిమాలే చెబుతున్నాయి. డాన్సులు, ఫైట్లు, డైలాగులు, మొత్తంగా నటన పరంగా అతడి రేంజ్ వేరు. అంత స్టార్డమ్ సంపాదించుకున్న హీరో విలన్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఎన్టీఆర్ విలన్ గా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, జనతా గ్యారేజ్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో త్రిపాత్ర అభినయం చేస్తున్న తారక్ ఓ రోల్ లో విలన్ గా కనిపిస్తాడట. సినిమాలో హీరోయిజం గానే కాదు, విలన్ గా అదరకొడతాడట తారక్. ఈ సినిమా కోసం చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాడు తారక్. మిగిలిన పాత్రల్లో ఒకటి కామెడీ పాత్ర, మరొకటి పోలీస్ పాత్రగా తెలిసింది. ఎప్పటికప్పుడు తనని తాను మలుచుకునే ఎన్టీఆర్ ను ఇక విలన్ పాత్రలో చూసేయొచ్చట. విలన్ గా తారక్ ను చూసేందుకు నందమూరి అభిమానులు సైతం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ తమిళ హీరోలు సూర్య, విక్రమ్ వంటి అగ్రనటులు హీరోగా మెప్పిస్తూనే విలన్ గా నటించారు. ఇదే బాటలో ఎన్టీఆర్ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.